హనుమంతుడు చంద్రుడి మీద ఎందుకు కూర్చున్నాడో తెలుసా? రామసేతుని నిర్మించే సమయంలో రాత్రి అవుతుంది. శ్రీరాముడు వానరులతో కలిసి ఇక్కడే పడుకోవాలని అనుకుంటాడు. కాని హనుమంతుడు నా ప్రభువు నేల మీద ఎలా పడుకుంటాడు అని ఆలోచించి ఆయన చేతులతో ఒక చిన్న ఇల్లు నిర్మించడం మొదలు పెడతాడు. అంతలో లక్ష్మణుడు అక్కడికి వచ్చి, హనుమ, నా అన్నకి సేవ చేయటం నా బాధ్యత. ఎన్నో సంవత్సరాలుగా నేను ఆయనకు సేవలు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు నా పని నువ్వు చేయటం సరికాదు. నువ్వు వేరే పని చూసుకో అని అంటాడు. దానికి హనుమంతుడు చిరునవ్వుతో, నన్ను క్షమించండి, నేను దీన్ని తిరస్కరిస్తున్నాను. నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుర్ని. నేను కూడా నా ప్రభువుకి సేవలు చేసుకోవచ్చు అని వినయంగా చెబుతూ తన పని కొనసాగిస్తాడు. ఇలా ఇద్దరు ఎవరు రాముడికి సేవ చేయాలి అని వాదించుకుంటారు. ఇద్దరికీ రాముడిపై ప్రేమ అపారం. ఈ వాదన పెద్ద గొడవగా మారకూడదని భావించిన రాముడు అక్కడికి వస్తాడు. హనుమ, ఈ పని లక్ష్మణుడే చెయ్యనివ్వు, నీకు దీనికంటే గొప్ప కార్యాన్ని అప్పగిస్తాను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు, సరే స్వామి, అదేంటో చెప్పండి అని అంటాడు. అప్పుడు రాముడు, ప్రతిరోజు రాత్రి నన్ను అలాగే మొత్తం వానరసేనను కాపలా కాస్తూ ఉండు, ఎవర్ని మా దగ్గరికి రానివ్వకు అని చెప్తాడు. హనుమంతుడు వెంటనే, సరే స్వామి, మీ ఆజ్ఞ అని ఒక పెద్ద పొడవాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. కాని అక్కడి నుంచి మొత్తం వానరసేన కనిపించదు. సరే అని పరిగెత్తుకొని పెద్ద కొండ మీదకి వెళ్లి చూస్తాడు. అక్కడి నుండి కూడా మొత్తం వానరసేన కనిపించదు. ఇప్పుడెలా అబ్బా అంటూ ఆలోచిస్తూ అటూ ఇటూ చూసి పైకి చూస్తాడు. ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడిని చూసి, ఆహా, ఇదేదో చాలా బాగా మెరుస్తుంది, దీనిపైన కూర్చుంటే మొత్తం వానరసేన కనబడుతుంది అని ఒక్క హనుమంతుడు తన అమ్మని హత్తుకుని ఎందుకు ఏడ్చేశాడో మీకు తెలుసా? రావణుడిని హతమార్చి సీతని తీసుకుని లంక నుండి అయోధ్యకి వస్తుండగా మార్గ మధ్యంలో హనుమంతుడికి ఆకాశము నుండి తన జన్మభూమి అయిన కిష్కింధ కనబడుతుంది. హనుమంతుడు ఇంటికి వెళ్లి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు తన అమ్మని చూసి ఉంటాడు. అంతే. హనుమాన్ మదిలో ఇంటికి వెళ్లి వద్దాం అని అనుకుంటూ ఉంటాడు. కానీ వద్దులే, సీతమ్మ ఏమైనా అనుకుంటుందేమో అని కళ్ళ నుండి నీరు వస్తున్నా తుడుచుకుంటూ ఉంటాడు. కానీ సీతమ్మ ఇదంతా గమనించి రాముడితో మొత్తం చెబుతుంది. వెంటనే రాముడు పుష్పక విమానాన్ని ఇక్కడే దింపండి అని ఆజ్ఞాపిస్తాడు. హనుమాన్ ఆశ్చర్యపోతూ కిందికి దిగగానే అంజనాదేవికి నా కొడుకు నన్ను కలవడానికి వచ్చాడు అని అర్థమైపోయి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. హనుమాన్ అంజనాదేవి ముందుకు రాగానే, హనుమా, ఎంత పెద్దవాడిగా అయిపోయావురా నువ్వు, రోజు సరిగ్గా తింటున్నావా లేదా, ఇలా బక్కచిక్కిపోయావు అని అంటుంది. హనుమంతుడు, నేను బక్కచిక్కిపోయానా అమ్మా అని నవ్వుతూ హత్తుకుంటాడు. అమ్మ ఎప్పటికీ అమ్మనే కదా. ఎంత పెద్దవాడు అయినా సరే అమ్మ కంటికి మనం చిన్న పిల్లోడిలాగే కనబడతాం. హనుమాన్ చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తూ అమ్మని హత్తుకుంటాడు. ఎంత పెద్దవారు అయినా సరే అమ్మ ప్రేమని ఎప్పటికీ మర్చిపోకూడదు. మీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. జై బజరంగబలి. డౌన్లోడ్ షేర్ చాట్.